అమ్మాయి కొంచెం జరుగు, ఇంకొంచెం జరుగు. నేను పట్టేంత జరుగమ్మాయి. అలాంటప్పుడు కొంచెం జరుగు అనకూడదు, పక్కకి జరుగు లేదా పట్టేంత జరుగు అనాలి. ఈ బెండకాయని ఎలా కొయ్యాలమ్మాయి? అడ్డంగానా నిలువుగానా? అడ్డంగా కొస్తే కూర అవుద్ది, నిలువుగా కొస్తే పేస్ట్ అవుద్ది. అయినా మీరు కూర సత్తున్నారేంటి? ఈ మధ్య షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉంటున్నాం కదమ్మాయి, కటింగ్స్ అన్నా చేసి కర్రీస్ అన్నా నేర్చుకుందామని. నా కర్రీ ఫార్ములాని కాపీ చేద్దామనేగా మీరు బెండకాయలు తీశారు. నేర్చుకోవాలంటే వచ్చిన వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. కర్రీ కూడా అంతే అమ్మాయి, సొంత ప్రయోగం చేస్తే తిన్నవాళ్ళు సమస్యలు పడిపోతారు. ఓకే, నేను నేర్పిస్తాను చూడండి. అమ్మాయి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు కోసిన బెండకాయలు ఏం సరిపోతాయి? సరిపెట్టుకుంటారులేండి. అయ్యో, ఇదిగో ఇవి కూడా కలుపుండు. అయ్యో ఎందుకులేండి, పర్లేదమ్మాయి, వండు వండు. అమ్మాయి, రాంబాబుకి చెప్పి ఖాళీగా ఉన్న నాకు ఏదైనా మంచి క్యారెక్టర్ ఇప్పించమని చెప్పొచ్చు కదా. ఓహో, ఎందుకు ఆ బెండకాయలు నాకు ఇచ్చినది? నువ్వు ఇలా అనుకుంటే నేను ఇవ్వనులే అమ్మాయి. అబ్బా, మీరు చాలా సిన్సియర్ అండి. అవును, సీనియర్ ఆర్టిస్ట్నే కాదు, సిన్సియర్ ఆర్టిస్ట్ ని కూడా. కానీ ఏం లాభం, ఎవ్వరూ గుర్తించట్లేదు. 30 years ఇండస్ట్రీ అంటారు, ఈ 30 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎవరూ గుర్తించలేదా? గుర్తించలేదు. అందుకే రాంబాబుకి రికమెండ్ చేసి నన్ను గుర్తించే అవకాశం ఈ జనాలకి ఆ డైరెక్టర్లకి ఇప్పించమని నువ్వే చెప్పాలి. నానా, రాంబాబు వింటాడా? నువ్వు చెప్తేనే వింటాడు. ఈ ఒక్క హెల్ప్ చేసి ఈ కళాకారిణి విజయానికి సహకరించు. సరే, ప్రయత్నించి చూస్తాను. అయితే ఈ కోర్స్ చేయడానికి నేను కూడా సాయం చేస్తాను. రండి, నన్ను చూపెడతాను. పద. హలో, ఎవరు? నేను రాంబాబు, పొట్టి స్వామిని. ఎవరో గుర్తు రావట్లేదు సార్. అదేనయ్యా, డైరెక్టర్ కమ్ రైటర్ని. సార్ మీరా? సారీ సార్, చాలా రోజులైంది కదా మనం కలిసి, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నా సీరియల్లో నిన్నే హీరో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఖాళీ కదా రాంబాబు? మీ ప్రాజెక్ట్ అంటే వేరే ఏ ప్రాజెక్ట్ అయినా వదిలేస్తాను సార్. అలాగే రాంబాబు. సార్, కొంచెం స్టోరీ చెప్తారా? నా స్టోరీ మీద నమ్మకం లేదా? ఉంది సార్, కానీ వింటే ఎంత బాగుందో తెలుస్తుంది కదా, అందుకే అడుగుతున్నాను. సరేనయ్యా. సార్, సిట్టింగ్ మా ఇంట్లోనే పెట్టుకుందాం సార్. ఓకే, ఈవినింగ్ వస్తానయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వచ్చేయండి సార్. ఎస్, ఎంతైనా రాంబాబు అన్న హీరో కదా, ఆ మాత్రం బిజీగా ఉంటాడులే. అంటే నేను బిజీగా ఉన్నానా? అవకాశం మీద అవకాశాలు వస్తాయి. మా ఇంట్లో ఉండి నన్ను పొగడాల్సింది పోయి వాడిని పొగుడుతారా? చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటో ఈ ఫోన్లు. హలో, హూ ఇస్ దిస్? యా, ఐ యామ్ పితాని రామ్మోహన్ రావు, MA LLB. మీ కేసు నేను వాదించాలా? ఓకే, కేసు డీటెయిల్స్ చెప్పండి. నో 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 ఇలాంటి చిన్న కేసులు హ్యాండిల్ చేసే చెట్టు కింద ప్లేడర్ని కాదండి నేను చాలా బిజీ. మీరు ఇంకెవరైనా చూసుకోండి. జనాలకి నా స్టేటస్ కెపాసిటీ తెలియట్లేదు. బావా, నీకు బియ్యం గింజంతన్నా బుద్ధుందా? ఎందుకురా? ఎడారిలో వర్షం లేక నీకు ఎప్పుడో గాని కేసు రాదు. ఆ వచ్చి కూడా ఇలా చిన్నది పెద్ద అని చూసుకుంటే ఎట్టగా? చిన్న కేసు అయినా గానీ దాన్ని పెద్ద కేసు చేసే టాలెంట్ గాడు ఉండబళ్ళా? ఏంట్రా, టైం వచ్చిందని ఎక్కేస్తున్నావా? అరే, రాంబాబు అన్న అంటే పెద్ద హీరో కాబట్టి ఒకటి కాకపోతే మరొకటి వచ్చే అవకాశం ఉంది. నాకు ఈ కేసు కాకపోతే ఇంకో కేసు వచ్చే అవకాశం ఉందిగా. బావా, నీకు సంవత్సరానికి వచ్చేదే ఒక కేసు, అది కూడా వదులుకున్నావు అనుకో ఇంకా సంవత్సరం అంతా అని కాకిలాగా అరుస్తుండాల్సిందే. గంగా, సాయంకాలం స్నాక్స్ లో మంచి ఐటమ్స్ చెయ్యి. అంటే నిన్నటిదాకా చేసిన స్నాక్స్ చండాలంగా ఉన్నాయనా? రే, పెడద్దాలు తీకు. ఏన్నాయ్, మందు పార్టీ ఏమన్నా ఉందా? బొంద పార్టీ ఉంది. మన ఇంట్లో ఏనాడైనా మందు బాటిల్ ఓపెన్ చేయడం చూసావారా నువ్వు? చూడలేదన్నా. అంటే బార్లో మాత్రమే ఓపెన్ చేస్తారన్నమాట. ఒరే ఎరుపు, బార్లోకి ఇంట్లో చేసిన స్నాక్స్ ఎవడు తీసుకెళ్ళరా? అసలు ఇంతకీ ఆ స్నాక్స్ స్పెషాలిటీ ఏటో? సాయంకాలం మన ఇంటికి ఓ డైరెక్టర్ వస్తున్నాడు. నువ్వు ట్రీట్ ఇస్తున్నావా? కాదు, తను ట్రీట్మెంట్ చేసిన సబ్జెక్ట్ ఒకటి చెప్పబోతున్నాడు. దీంతో నువ్వు ఇంకొక
కొత్త సీరియల్స్ అయిపోతున్నావా? ఎస్, అది కూడా కథ నచ్చితే. అంటే ఇప్పుడు దా చేసి నేను నచ్చే చేసేవన్నా? లేకపోతే జనాలకి ఎలా నచ్చుతాయిరా? నీ జడ్జిమెంట్ కరెక్ట్ రాంబాబు. నీకు నచ్చిందంటే జనాలకి నచ్చినట్టే. అవునవును, లేకపోతే వీడు మీలాగే జూనియర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోయేవాడు. ఊరుకో అన్నయ్య, ఆవిడ చేసిన చాలా క్యారెక్టర్లు నాకు నచ్చాయి. థ్యాంక్స్ గంగా, నాలో ఉన్న ఆర్టిస్ట్ ని గుర్తించినందుకు. మీకు తగిన పాత్ర పడితే మిమ్మల్ని గుర్తిస్తారండి. అబ్బో అబ్బో, ఆవిడకి గుర్తింపు వస్తే ఇంకా భూమి మీద నిలబడదుగా. అవునరా, ఆర్టిస్టులు ఎప్పుడు అందలాల్ని అందుకోవాలని ఎగురుతూ ఉంటారు. అవునవును, మీరు ఎగరకుండానే కింద పడిపోతుంటారుగా. రాంబాబు, ఈసారి కథ నీతో పాటు మేము వింటాం. ఎందుకు? ఆ కథ కొట్టేసి మనమే సీరియల్ తీద్దామనా? కాదు, నువ్వు నీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తావు. అన్ని క్యారెక్టర్లతో నాకేం పని? ఉండాలి, హీరోగా నీకు అర్హత ఉంటుంది. మన ప్రస్తుత హీరోలను చూసి నేర్చుకో. వాళ్ళే నా యాక్టింగ్ చూసి నేర్చుకోవాలి, సీన్ ఎలా పండించాలో తెలుసుకోవాలి. అదేలే గాని నీ ఒక్క క్యారెక్టర్ చూసుకుంటే కాదు, నీ సపోర్టింగ్ క్యారెక్టర్ల గురించి కూడా ఆరతి. దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఏటి చూసేది? నీ లాస్ట్ సీరియల్ సందులో సవతిలో నీ మదర్ క్యారెక్టర్ రాంగ్ సెలెక్షన్. అలాగే ఆయనకి 6 పెళ్లాలు సీరియల్లో కూడా నీ అత్త క్యారెక్టర్ డమ్మిని పెట్టారు. నువ్వు చేస్తావేంది వదినా? అన్ని సీరియల్లో మదర్ క్యారెక్టర్ కాదు, రైట్ పర్సన్ కిస్తే రాంబాబు రేంజ్ లో చేస్తారు కదా. ఏంటి గంగా, నువ్వు కూడా మన హీరోల బ్రదర్స్, ఫాదర్స్, మదర్స్ లాగా స్క్రిప్ట్ లోను కాస్టింగ్ లోను వేలు పెడుతున్నావే? మరి ఆడియన్స్ గా మాకు అనిపించింది చెప్తాం. సరే, నువ్వు టీవీలో కానీ సినిమాల్లో కానీ అద్భుతంగా చేసిన మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని రికమెండ్ చేయి. టీవీలో సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో ఒక ఆవిడ్ని చూసా. అబ్బో, ఎవరమ్మా నిజ జీవితంలో యాక్టింగ్ చేస్తున్న మహానటి? ఇంకెవరు, మన సీనియర్ గంగ గారి. అవునవును, ఈవిడ ఓవర్ యాక్టింగ్ చేయడంలో సీనియరే. కానీ నిజ జీవితంలో వాళ్ళ పిల్లల్ని తల్లిగా ఎంత బాగా చూసుకుంటున్నారు. అందుకేనా పిల్ల పిశాచాలకు తయారయ్యారు? ఇదేదో తేడా కొట్టేసేలా ఉంది. మనం ఇంకా డోస్ పెంచాల్సిందే. అయ్యో రాంబాబు, తినేస్తున్నావా? ఇందాక నుంచి తింటుంది కనపట్లేదా? అయ్యో రాంబాబు, తింటున్నావా అని క్వశ్చన్ చేస్తావా? అంటే నేను ఒక కోర్స్ చేశాను. దాన్ని కొంపదీసి మా మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నారా? ప్రయోగం కాదు పితాని, ఒకసారి రుచి చూడండి. వద్దులేండి, కొంచెం వేసుకో రాంబాబు. వద్దులేండి, కొంచెం వేసుకో. అరే కడసారికి వీడ్కోలు. వదిన, అన్నయ్యను అందరూ ఒకసారి కడసారి కల్లారా చూసుకోండి. లేదులే, నానే దగ్గరుండి కూర చేయించాను, తినొచ్చు. కూరలతో చంపాలనుకునే వాళ్ళకి క్యారెక్టర్ రికమెండ్ చేస్తున్నావా? చిచ్చి, కష్టపడి కవర్ చేస్తూ రికమెండేషన్ చేశా, ఒక్క కూరతో మొత్తం నాశనం చేశారు. నమస్తే పొట్టి స్వామి గారు. నమస్తే రాంబాబు. నమస్తే సార్. రండి సార్, పదండి. రండి సార్. ఓకే సార్, చెప్పండి మీ స్టోరీ. వీళ్ళందరూ పర్లేదు, మన వాళ్ళే. ఇండస్ట్రీ వాళ్ళైతే కాపీ కొడతారని భయం. అంటే ఏమండి, సీరియల్స్ కూడా స్టోరీలు ఉంటాయా? మీరు చూపించేది ఒక వారం స్టోరీయే కదండి. ఆ తర్వాత ఏ ట్రాక్ కి రేటింగ్ వస్తే దాని మీద స్టోరీ మారుస్తూ ఉంటారు కదా. కానీ స్టోరీ అంటూ ఏదో ఒకటి ఉంటుందిగా. మీరు ఆపండి, మీరు చెప్పండి సార్. నా క్యారెక్టర్ మంచిదొస్తే బాగుండు. కట్ చేస్తే ఒక ఊరిలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అసామాన్యుడు మన హీరో. నో దారి రహదారి. జిక్ జిక్ స్టైలిష్ గా ఉండే పల్లెటూరు కుర్రాడు. తను అడుగు తీసి అడుగు వేస్తే అదో ప్రత్యేకత. చూయింగ్ గమ్ నమిలే మ్యానరిజం కూడా ఉంది.
అబ్బా స్టోరీ సూపర్ గా ఉన్నది. మా గంగ ఇంట్రెస్ట్ గా ఉంది అన్నదంటే మన సీరియల్ హిట్టే. నా క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో. ఇలా హీరో జీవితం గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఒక పొగరు పట్టిన అమ్మాయి హీరోకి ఎదురుపడుతుంది. అది నేనే. కళ్ళు చూడు పెట్టుకుని గుడ్డిదాకా తిరుగుతుంది నువ్వు, కళ్ళు నేల మీద పెట్టుకుని నడుస్తుంది నేను. నాకు నీ పొగరు నచ్చలేదు. ఐ లైక్ యూ. ఎవడికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ లైక్ యూ అని మైక్లో చెప్పినట్టు చెప్పకు. అస్సలే రోజులు బాగోలేదు. జూజూబీ. ఏట ఆలోచిస్తున్నారు? ఆ పొగరబోతు క్యారెక్టర్ లో నేనైతే కరెక్ట్ కదా? ఆ పొగరు పట్టిన అమ్మాయి ఈ స్టైలిష్ హీరోని మోహిస్తుంది. ఆ అమ్మాయే మన ఫస్ట్ హీరోయిన్. మీరు హీరోయిన్ గా చాలే ఆపండి. మేకప్ హెవీ కేసి మేనేజ్ చేయొచ్చు అమ్మాయి. ఈ యాత్ర వల్లే మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో కూడా వేషాలు పడలేదు. ఇక్కడ పొగరబోతు హీరోయిన్ కి సమానంగా మరో ఫీమేల్ క్యారెక్టర్ వస్తుంది. ఈ క్యారెక్టర్ ఎంటర్ అయి సీరియల్ కే తలమానికంగా అన్ని క్యారెక్టర్ని తలదన్నేలా ఉంటుంది. అంత మంచి క్యారెక్టర్ అయితే నాదే. ఆగండి, ఆ క్యారెక్టర్ ఏటో ఏజ్ ఏటో కనుక్కొని అప్పుడు ఇమాజిన్ చేసుకోండి. మన స్టైలిష్ హీరో ఈ ట్రెడిషనల్ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కూడా హీరోని ఇష్టపడుతుందా? కాదు, భయపడుతుంది. హీరో అంటే భయమా? కాదు, పొగరబోతు ఫస్ట్ హీరోయిన్ అంటే భయం. ఓ ఆవిడికి ఈవిడికి సంబంధం ఏంటంటే ఎక్కడే కథకు కావాల్సినంత ట్విస్ట్ ఉంది. ఎస్, ఈ ట్విస్టే నాకు కావాలి. ట్విస్ట్ ఏంటి సార్? ఆ విలేజ్ హీరోయిన్ పొగరబోతు హీరోయిన్ ఇంట్లో పని మనిషి. వా సూపర్. హీరో వాళ్ళ నాన్న ఊరి పెద్ద. అయినా సామాన్య కుటుంబంలో ఉన్న హీరో ఫాదరు ఊరి పెద్ద ఎట్టగవుతాడంటే? ఈ లాజిక్లు పిచ్చి జనం అడగరు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ 500 ఎపిసోడ్ల తర్వాత చూపిస్తాం. అయినా అప్పటికి స్టోరీ ఎవరికి గుర్తుండదు. ఓకే సార్, తర్వాత స్టోరీ ఏంటి? నేను చెప్తా. ఆ పని అమ్మాయిని తప్పించేసి ఈ పొగరబోతు హీరోని పెళ్లి చేసుకుంటుంది, అంతేగా? పెళ్లి చూపులకు వచ్చిన హీరోని పిచ్చి చూపులు చూస్తున్న పొగరబోతు హీరోయిన్ కి హీరో జలకిచ్చి పనమ్మని పెళ్లి చేసుకుంటాడు. ఆ సెకండ్ హీరోయిన్ సౌందర్య మా ఆవిడలాగే ఉంటుంది కదూ. అరే అస్సలు డిట్ట అలాగే ఉన్నారు. రాంబాబు, ఓ పని చేద్దాం, మీ ఆవిడనే హీరోయిన్ గా పెట్టేద్దాం. గంగా, ఇది మరీ టూ మచ్. నాకు క్యారెక్టర్ పడుద్ది అనుకుంటే నీకిచ్చారేంటి? వాళ్ళనుకుంటే సరిపోతుందా? నాకు ఇంట్రెస్ట్ ఉండొద్దా? ఏందొద్దినా ఆఫర్ వచ్చి ఒళ్ళో పడుతుంటే ఆలోచిస్తావేంది? ఇక్కడ పడవలసిన వాళ్ళ ఒళ్ళో పడట్లేదు బాబు. అదృష్టం అందరి ఒళ్ళో అంత ఈజీగా వాళ్ళదండి. రేయ్, ఈ సోది ఆపండి, ఇక్కడ కథ ఆగిపోయింది. మీరు చెప్పండి గురువు గారు. పనమ్మాయితో పెళ్లి అయిపోయి హీరో హ్యాపీగా ఉండగా అక్కడ పొగరబోతు హీరోయిన్ మాత్రం పెళ్లి క్యాసెట్ చేసుకుని చూస్తూ ఉంటుంది. పెళ్లి సినిమా క్యాసెట్ కదా? కూర్చోరా. హీరో పనమ్మాయి పెళ్లి క్యాసెట్. ఏ ఆ అమ్మాయి పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళలేక కాదు, పగతో చూసిన క్యాసెట్టే 10 సార్లు చూస్తుంది. డివిడి అరిగిపోదా? చూస్తుంది డివిడి ప్లేయర్ లో కాదు, కాస్ట్లీ కంప్యూటర్ లో. అబ్బా, గురుగారు, హీరో ఆనందంగా ఉన్న సమయంలో హీరో బాబాయ్ హీరో విడో మదర్ని మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకొని
పనికిరాని బంజరు భూమిని హీరో చేతిలో పెడతాడు. సీనియర్ గంగ గారు, మీకు సూటబుల్ క్యారెక్టర్ వచ్చింది. వీడియో మదర్గా అంట. ఇమాజినేషన్ చేసుకోండి. ఊహించుకోవడానికి వీడియో క్యారెక్టర్ ఏమైనా కలర్ఫుల్ గా ఉంటుందా? తెల్ల చీరేగా. మీరు ఊహించుకోకపోయినా పర్లేదు, నన్ను ఊహించుకుంటానే. వద్దమ్మాయి వద్దు. అమ్మా అమ్మా చెప్పు నాయనా. బాబాయ్ చేసిన మోసం వల్ల ఉన్న ఆస్తి పోయిందమ్మా. పోతే ఏంటి, నువ్వు మిగిలావు కదా నాయనా, అది చాలు. ఉంటాడు. ఏంటి బాబు అలా ఏడుస్తున్నాడు? మీ సీను వాడిని కదిలించింది. అవును, నా కన్నీళ్ళు కూడా కరిగా. వీడే ఏడ్చాడంటే ఆ సీరియల్ చూసి జంతువులు కూడా ఏడుస్తాయండి. అలా రాళ్ళు కొడుతున్న హీరోకి ఒకరోజు భూమిలో ఒక కొండ తగిలింది. బంగారు కొండ. కానీ అది బంగారం కాదు, బాక్సైటా, గ్రానైట్. ఇంకప్పుడు తవ్వి కోటీశ్వరుడైన హీరోకి 2 పిల్లలు పుడతారు. అప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది. అంటే నేనే ఓల్డ్ గెటప్ లో చేయాలా? ఎస్ రామ్ బాబు, హీరోలా గెస్ట్ చేసావు. ఆ పొగరు పట్టిన హీరోయిన్ పెళ్లి క్యాసెట్ చూస్తూ ఒకరోజు ఉన్నట్టుండి బయటకు వచ్చింది. రివెంజ్ తెచ్చుకోవడానికా? కాదు, కంప్యూటర్ ఆగిపోయి అప్పుడు వరకు తను అణుచుకున్న కోపాన్ని, పగని, పిచ్చిని ఓపెన్ చేసి హీరోని చంపడానికి వెళ్ళింది. హీరోని చంపేసి సీరియల్లో సాడ్ ఎండింగ్ ఇస్తారా? కాదు, వినండి. తీర్పిస్తున్న హీరో దగ్గరికి కత్తి పట్టుకుని వచ్చి ఇంకే ఉంటుంది, హీరోని పొడిచేసి ఉంటుంది. కాదు, తనకు తానే పొడుచుకుంది. ఒకే వీడియో 2 సంవత్సరాలు చూసి పిచ్చెక్కి. ఆహాహా, సూపర్ సార్. కానీ నేను ఈ సినిమా ఎక్కడో చూసినట్టుందే. ఇది సినిమానా? అవును, తమిళ నుండి తెలుగుకి 70 సినిమా ఇది. అవును రాయ్, ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. ఇది జిక్ జిక్ నరసింహ సినిమా. ఏంటి సార్, మీరు సొంతంగా వండి తీసుకొచ్చిన సబ్జెక్ట్ అనుకున్నా. ప్రస్తుతం సినిమా సబ్జెక్టులుగా సీరియల్స్ గా వస్తున్నాయి. నరసింహ అంటే లక్ష్మి గారి క్యారెక్టర్ నేనే చెయ్యాలి. మీరా? అయితే ఓకే. ఇదిగో అమ్మాయి, ఆ పని అమ్మాయి క్యారెక్టర్ ఓకే. ఈ కళ్ళజోడు అబ్బాయి బాబాయ్ క్యారెక్టర్ నాకు ఓకే. ఈ ఎరోడ్ని హీరో పక్కన కమెడియన్ గా తీసుకోవచ్చు. మరి పొగర పట్టిన హీరోయిన్ తక్కువలో ఏ బెంగళూరు అమ్మాయి వచ్చేస్తుందిలే. సార్, నా రెమ్యునరేషన్ మాత్రం పెంచాలి. ఇప్పుడు 6,000 ఉంది, కనీసం 10,000 ఇప్పించాలి. రెమ్యునరేషన్ నీ ఇష్టమయ్యా, కానీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నాదే కాబట్టి నాకు 10,000 ఇవ్వాలి. ఇవ్వాలా? అంటే ప్రొడ్యూసర్ ని రాంబాబు రెమ్యునరేషన్ తో పాటు ఆయనది అడగమంటున్నారు. ఎవరినో అడగడం ఏంటి, మీరే ఇవ్వాలి. ఇప్పుడు చెప్పిన కథ మీతోనే ఎందుకు తీస్తానన్నానంటే మీరే నిర్మాతగా సీరియల్ తీస్తారని.